ఆదివారం మీ సన్నిధికి రావడానికి కృప చూపిన దేవా మీకు స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. వస్తున్న వారిని క్షేమంగా మన మధ్య నడిపించండి. దేవుని సన్నిధిలో తెలియజేసుకోవాలని మీకు మనవి చేయించున్నాను. స్తోత్రం, స్తోత్రం. మనకున్న అనారోగ్యం, మనకున్న శోధనలు తండ్రి స్తుతులు, స్తుతులు, స్తోత్రం. ఇక వాళ్ళు వచ్చిండు, వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చదువుతున్నాడు. దేవుడు ఎప్పుడు మాకు దేవుడు ఉన్నాడు అమ్మా. నా సాక్ష్యం ఏంటంటే 14 ఏళ్ళు ఆంధ్ర వెళ్ళాను. అయితే పిల్లలకి జనాలు వచ్చింది. చిన్న పడిపోయింది, పెద్ద బాబు లేవచ్చు, పెద్ద నిలిచాను. అయితే అసలు కాళ్ళు ఎగలపోయాడు, ఎగలపోయాడు. అసలు ఎంత ఏడు వచ్చినంత హాస్పిటల్కి వెళ్తే అమ్మ ఏమన్నా ఎంత పెట్టుకొని వచ్చేవి బాబు కదా అన్నాడు. నాకు చెప్పక నాకు కాళ్ళు చేసుకొని డాక్టర్ చెప్పకండి 3 రోజుల ముందు తగ్గితే అసలు పొందున్నాను. మా భర్త ఇచ్చి దేవుడు ఎంతో రోజు మా పిల్లలు ఇంట్లో అయిపోతున్నాడు. అది చూసుకొని సోమవారంతో హాస్పిటల్ దేవుడు ప్రతిసారి వస్తున్నాం, నెల వస్తుంది, నెలకి ఇట్లానే చెకప్లు తెప్పించుకుంటున్నాం. కానీ ఎట్లే వస్తుంది, రిపోర్ట్ లేదు, కొంచెం వల్ల మార్పు రావట్లేదు. దేవుడు నేను కూడా ప్రార్థన చేసుకుని పొద్దున్న పోయేటప్పుడు సోమవారం పొద్దున్న ప్రార్థన చేసుకుని పోయి అక్కడికి పోయి ప్రార్థన లెట్టించేటప్పుడు ప్రార్థన చేసుకున్నా. దేవుడు 2 పాయింట్లు వచ్చింది. అసలు పని చేయదన్నారు, ఎవరు పని చేయదన్నారు. నాకు దేవుడు ఎంతో మేము చేసేది. వృద్ధులు, కన్యలు, స్త్రీలు అందరూ నేను స్తుతించాలి. హిమము ఆర్చిన కాపుదలను బట్టి ఇంకను ప్రభావ వారి చుట్టూ మీరు బిడ్డల మీద ధైర్యపరచమని మిమ్మల్ని బట్టి
మీరే వారికి అప్పులను దూరం చేయండి తండ్రి. సమాధానం దయచేయండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలేఖ్య దేవానికి ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభా. నాయన మీరే సహాయం చేయండి, బుద్ధిలో జ్ఞానములో శారీరకంగా ఎదుగుటకు ప్రభు చూపించండి నాయన. మీ గాయపడిన హస్తము చాచి ముట్టి స్వస్థపరచండి తండ్రి. అట్లాగే ప్రభా ఆకులకి ఇస్తున్న ఆరోగ్యం బట్టి వందనాలు. ప్రతి అవయవాన్ని ఎముకలను మూలుగులను బట్టి స్వస్థపరచండి. నార్మల్ కండిషన్కు తీసుకురామని ప్రతిపాదించున్నాను తండ్రి. మీరే తను రక్షించుకున్న విధానాన్ని కృప చూపించండి. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని, మా పిల్లలను మీ కృపగల రెక్కల భద్రపరచాలి. దేవుడు సృష్టిలో తను ప్రేమించినటువంటి మానవ జాతిని నశింపచేయాలని వాడి కంకణం పట్టుకున్నాడు. కాబట్టి హబక్కూకు 1వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, హబక్కూకు 1వ అధ్యాయము పేజీ నెంబర్ చెప్పడమ్మా చూస్తాను, అండర్లైన్ చేసుకోవాలి. హబక్కూకు 1వ అధ్యాయము 15వ వచనం. వాడు గాలము వేసి, చూసారా, మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వంగి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. చూశాక ఉండాలని. అందుకని ప్రియులారా, ప్రభు నమ్ముకున్న బిడ్డలు, కుటుంబాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు పడితే వారిని ఇంటికి తీసుకురావద్దు. తెలియని వారిని ఇంటికి, ఫ్రెండ్షిప్లు, దోస్తులని ఎవరిని కూడా మీరు మీ ఇంటికి రానియొద్దు. ఒకవేళ ఆ అమ్మాయి ఏం చేసిందంటే, మరి ఈ అమ్మాయిని ప్రేమించింది. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా మన కులం వేరు, వాళ్ళ కులం వేరు, ఒప్పుకోరా. పిల్ల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి ఏం చేసింది, మీరు ఒప్పుకోకపోతే నేను మాత్రం చేసుకునేదని తల్లిని తండ్రిని వదిలిపెట్టేసి మరి ఆ అబ్బాయి దగ్గరికి పోయింది. చూడండి ఎంత అక్రమమో, ఎంత. నీ తల్లిదండ్రులు నీకు వద్దు కానీ ఎవరు కావాలంట, వాడు కావాలంట అని వాడితో పాటు వెళ్ళిపోయి ఊళ్ళోనే. చూడండి మరి వాళ్ళకి ఏమన్నా దినదినము వాళ్ళకి కోపం పెరిగిపోతుంది. ఎదురు తిరుగుతున్నారు ఇద్దరు బండ్ల మీద. వీళ్ళకి ఏమన్నా సరేలే మరి పాపం మరి ప్రేమించిందిలే ఎట్టగొట్టలేదు మరి వాళ్ళన్న కానీ సర్దుకుపోలేదు. 6 నెలల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, వీడిని ఎప్పుడు చంపాలని, మరి కొన్ని మంచి దొరికాడు, మంచిగా స్నేహం చేశాడు, తీసుకుని వెళ్ళారు, దెబ్బకి చూడండి ఎంత చూసారా. దుష్టుడు ఎట్లా పోతుందో చూడండి ఒకసారి. అందుకని పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి. పిల్లరా ఇప్పుడు ఇదేలా ఏం చేసిందంటే, వాళ్ళు మంచిగా వచ్చి మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంతా. అప్పుడు రివర్స్ అన్నమాట, కట్నం ఆడవాళ్ళకి ఇచ్చేవాళ్ళు అంత ఇస్తానని మరి ఆ రాజుగారు వచ్చి అడగడం జరిగింది. అప్పుడు యాకోబు గారు ఏమన్నారంటే, అయ్యా మా పిల్లలు పొలమే లేదు, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు మాట్లాడి ఏ సంగతి చెప్తానని చెప్పడం జరిగింది అన్నమాట. ఎవరైనా అవమానకరమైన కార్యం చేశారు, అది చేయరాని పని కనుక ఆ మనుషులు సంతాపము పొందిరి, వారికి మిగిలిన కోపం వచ్చింది. అది ఎవరికి వచ్చిన కోపము? బ్రదర్స్ కోపం వచ్చేసింది. ఓలియు కట్నమును ఎంతైనా అడుగుడి, మీరు అడిగినంత ఇచ్చేదను, మీరు ఆ చిన్నదాని నాకు ఇయ్యుడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు శెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ కపటముగా ఉత్తరం ఇచ్చి అనినదేమనగా, చూడండి ఇక్కడ మళ్ళీ జీవపటము
ఇవన్నీ లోక సంబంధమైనవి. ఏంటండి ఈ లోకంలో? శరీరాశ, నేత్రాశ, జీవోపదము. శరీరాశ పెట్టు, పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మనం మన ముందు ఉంచబట్టి ఏంటంటే ఈ విశ్వాసంలో ఉన్నాం. మనం ఓపికతో ముందుకు పరిగెత్తాలి. హల్లెలూయా. చాలు, ఓపికతో ఉండాలి. మనం ఎట్లా లేఖనం ఉంటే దయచేసి చూడండి, చూసేవాళ్ళు చూడండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలన అయినా కొత్త నిబంధన మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. నిజంగా నా పాపంలో నువ్వు నలగొట్టబడ్డావు. కృపా కనికరంలో మన పరిశుద్ధులని పాల్గొనాలంటూ గడిచిన మా ప్రభు దినములు మీ కృపలో కాపాడి తిరిగి మా ప్రభు సన్నిధిలో ఆదరణ చేర్చుకొని మిమ్మల్ని స్తుతించుటకు ఆరాధించుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు. ఇది నా సమయాన్ని చూడలేక మా పితరులు ఎందరో గడిచిపోయినారు. వారి కనుక నీతిమంతులను కాదు కానీ కేవలం సంకల్పముని ప్రేమ నీ కృపను బట్టి మరొకసారి సన్నిధిలో చేరి స్తుతించుటకు ఇచ్చిన భాగ్యాలను బట్టి నీ వందనాలు. అదేవిధంగా ఆయన మరి ఇంతవరకు చెప్పబడిన మాటలు కూడా నీకే వందనాలు. చెప్పిన మరి దాసును దీవించండి, ఆశీర్వదించండి. చెప్పిన మాటలు బట్టి హృదయంలో ఫలించినందుకు సహాయం చేయండి. మీ కృపలు మమ్మల్ని నిలబెట్టండి. వాక్యానుసార జీవితాలు మనం దయచేయండి. ముందున్న సమయాన్ని మమ్మల్ని మరొకసారి చేతులకు అప్పగించుకుంటారు. నీవే మహిమ కనుక ప్రభావంలో ఉండమని మా ప్రభువునే క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. సంపూర్ణ విషయం అపవాది తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సంరక్షణ, స్వస్థత, సంపద, సమాధానం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి కాచి కాపాడునుగాక.